పుతిన్ డూప్ గురించి సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. ట్రంప్ పుతిన్ భేటీలో పుతిన్ డూప్ అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భేటీలో పుతిన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో వాదన ఒక రేంజ్లో జరుగుతోంది. సాధారణంగా నవ్వని పుతిన్ నవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అందరూ. అంతర్జాతీయ అరెస్టు వారెంట్ వల్లే డూప్ అంటూ కూడా ప్రచారం, అలాగే భద్రత కోసమే డూప్ను పంపారని ఊహాగానాలైతే వస్తున్నాయి. రష్యా ప్రభుత్వం నుంచి అధికారిక వివరణ అయితే ఇప్పటివరకు లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిసిన వైనంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ ఆ చర్చ రాజకీయాల గురించి కాదు, అంతకు మించి పుతిన్ నిజంగానే ట్రంప్ను కలిశారా, లేక ఆయన స్థానంలో మరో వ్యక్తిని పంపించారా అనే దానిపై ఇప్పుడు హాట్ డిబేట్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి కారణం పుతిన్కు బదులుగా డూప్ శరీర సారూప్యం ఉన్న వ్యక్తిను పంపించారని సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రజలు గట్టిగానే నమ్ముతున్నారు. ఈ అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆగస్టు 15న అలస్కాలో ట్రంప్ పుతిన్ల మధ్య జరిగిన సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశం తర్వాత కొందరు సోషల్ మీడియా యూజర్లు పుతిన్ చిత్రాలను, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో వారికి కొన్ని తేడాలు కనిపించాయి. సాధారణంగా కనిపించే పుతిన్ ముఖానికి అలస్కాలో కనిపించిన వ్యక్తి ముఖానికి కొన్ని భేదాలున్నాయని కూడా వారు అంటున్నారు. ముఖ్యంగా అలస్కాలో ఉన్న వ్యక్తికి బుగ్గలున్నాయని, అలాగే సాధారణంగా గంభీరంగా కనిపించే పుతిన్ ఈసారి ట్రంప్ను కలిసినప్పుడు చాలా నవ్వుతూ కనిపించాడని కూడా వాళ్ళు వాదిస్తున్నారు. ఈ రెండు అంశాలు కలిపి పుతిన్ స్థానంలో డూప్ను పంపించారనే అనుమానాలైతే వాళ్ళు లేవనెత్తుతున్నారు. నిజానికి పుతిన్కు డూప్లున్నారన్న థియరీ పాతదే. బట్ గతంలో కూడా రష్యాకు సంబంధించిన చాలా మంది ఈ విషయం చెప్పారు. కానీ ఇప్పుడు ఈ డూప్ థియరీకి మరో కొత్త కోణం కూడా తోడైందని చెప్పుకోవచ్చు. యుక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్పై అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. యుక్రెయిన్లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఐసీసీ సభ్య దేశాలకు వెళ్తేనే ఈ అరెస్టు వారెంట్ అమలవుతుంది. ఈ భయం కారణంగానే పుతిన్ అంతర్జాతీయ ప్రయాణాలు తగ్గించారని కూడా చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు, వాదిస్తున్నారు కూడా. ఈ వారెంట్ కారణంగానే ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లాలంటే పుతిన్ డూప్లను పంపిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు బలంగా ఊపందుకుందని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయంగా ఐసీసీ సభ్య దేశాలకు వెళ్లే అవసరం వస్తే పుతిన్ తన డూప్లను పంపుతున్నారని ఒక వర్గం ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. అసలు పుతిన్కు డూప్లు ఉన్నారా లేదా అనే విషయం ఇప్పటి వరకు ఎవరు ఖచ్చితంగా చెప్పలేదు. కానీ ఒకవేళ డూప్ను పంపించుంటే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. రష్యా అధ్యక్షుడు చాలా అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆయన భద్రతకు ముప్పు ఏర్పడొచ్చు. అలాంటి సందర్భాల్లో ప్రమాదకరమైన ప్రదేశాలకు డూప్లను పంపించి నిజమైన పుతిన్ను సురక్షితంగా ఉంచుతారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవచ్చని కూడా కొందరు వాదిస్తున్నారు. ఈ రెండు కారణాలతోనే డూప్లను ఉపయోగిస్తున్నారని అంటున్నారు. కానీ ఈ వాదనలన్నింటికీ అధికారికంగా ఎలాంటి నిర్ధారణ అయితే ఇప్పటి వరకు లేదు. ఇదంతా సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ఒక ఊహాజనిత ప్రచారం మాత్రమే. ప్రస్తుతం పుతిన్ మీద వస్తున్న ఊహాగానాలకు రష్యా ప్రభుత్వం కానీ పుతిన్ ప్రతినిధులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. నిజంగానే పుతిన్ డూప్ను పంపించాడా, లేక ఇది కేవలం ఒక ప్రచారమా అనేది తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు మనం వేచి చూడాలి.